హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ థింగ్, మెయింటైన్ ప్రాక్టీస్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్. బ్రేక్ఫాస్ట్ అప్పుడు కానీ, లంచ్ అప్పుడు కానీ, డిన్నర్ అప్పుడు కానీ జెంటిల్ హ్యాండ్ వాష్తో చక్కగా మీ చేతులు కడుక్కోండి. ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది ప్రివెంట్ చేసి హ్యాండ్ వాషింగ్ ద్వారా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్, సీక్ ఎర్లీ మెడికల్ కేర్. ఏదైనా సివియర్ కాఫ్ ఉన్నా, లేకపోతే కొంచెం ఎక్కువ దగ్గు వస్తున్నా, లేదా మైల్డ్ టు మోడరేట్ ఆయాసం వస్తున్నా, లేదా కోల్డ్ ఉండి రన్నింగ్ నోస్ ఉంటున్నా, రైనైటిస్ ఉన్నా, లేదా వీజ్ లాగా వినిపిస్తున్నా, అంటే మీ లంగ్ సౌండ్స్ మీకే వినిపిస్తున్నా, వెంటనే చెస్ట్ ఫిజిషియన్ కానీ, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కానీ, లేకపోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కానీ కన్సల్ట్ అవ్వండి. యాడిక్వేట్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల సివియర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్, అవాయిడ్ అన్నెసరీ యాంటీబయాటిక్స్. అవసరం లేకుండా ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్స్ తెచ్చుకొని వాడుతూ ఉండడం వల్ల డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా యాంటీబయాటిక్స్ తీసుకున్నా, సింపుల్ హోమ్ రెమెడీస్తో తగ్గిపోయే వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా వాడినా, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఏ జబ్బుకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉందో మనకి తెలియదు అనమాట, ఆ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనకు కనుక్కోపోవడం వల్ల నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు, డిజీజ్ వచ్చినప్పుడు, యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు అవి రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల, ఆల్రెడీ మనం వాడడం వల్ల వాటికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనం ఇప్పుడు డిజీజ్ అప్పుడు ఇచ్చిన యాంటీబయాటిక్ పనిచేయదు అనమాట. సో నిజంగా అవసరమైనప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వర్క్ చేయడం మానేస్తాయి. సో సివియర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మనం ఏమైనా యాంటీబయాటిక్ పెడదామన్నా వాళ్ళకి ఆల్రెడీ యాంటీబయాటిక్ వాడి ఉంటారు. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఎంత హైయర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చినా అది పనిచేయకపోవచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి, యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడే వాడుకోవాలి. నెక్స్ట్, మెయింటైన్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. హెల్దీ డైట్ తీసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి, నిద్ర సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి, స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకోండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఒకవేళ స్లీప్ అండ్ స్ట్రెస్ సరిగ్గా లేకపోతే రకరకాల థెరపీస్ వచ్చినాయి, ఆ థెరపీస్ తీసుకోండి. మెడిటేరియన్ డైట్ తీసుకోండి, అంటే లో కార్బ్స్, హై అమౌంట్ ఆఫ్ ఫైబర్, వెజిటబుల్స్, ప్రోటీన్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి మీ ప్లేట్ మీద. ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోండి వన్స్ ఇన్ వైల్. వైటమిన్ డి సరిగ్గా ఉండడానికి సన్లైట్ ఎక్స్పోజర్ చూసుకోండి. వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి. సో దీస్ ఆల్ మెయింటైన్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అనమాట. ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఈజీగా తగ్గిపోతాయి. అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ సిక్ పీపుల్. ఎవరికైనా కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, వాళ్ళకి ఇంకా తగ్గలేదు, కొంచెం వాళ్ళకి దూరంగా ఉండండి. కాంటాక్ట్ లెస్గా ఉండండి, లేదా వాళ్ళ దగ్గరలో ఉండాల్సిన అవసరం వచ్చింది, మాస్క్ వేసుకొని కొన్నాళ్ళు మెయింటైన్ చేయండి. వాళ్ళకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక మీరు మాస్క్ తీసేయచ్చు. ఎందుకంటే స్ప్రెడ్ ఈజీ ఫర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఆ స్ప్రెడ్ని ప్రివెంట్ చేస్తే మనలో ఒకరికొకరికి స్ప్రెడ్ అవ్వకుండా, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒకరికొకరికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.